అధ్యాత్మ రామాయణంలో బాలకాండలో సెవెంత్ సర్గం. ఇక్కడ పరశురామ యొక్క ఆగమనం, పరశురాముడు శ్రీరాముణ్ణి స్తుతించి వెళ్ళిపోవుట, శ్రీ సీతారాములు అయోధ్యకు చేరుకునుట గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ అథ గచ్చతి శ్రీరామే మైథిలాద్యోజనత్రయం నిమిత్యాన్యతి ఘోరాని దదర్శ నృపసత్తమః. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే మిథిలలో వివాహం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి మళ్ళీ అయోధ్యకి బయలుదేరుతున్నారు. ఇలా 3 యోజనాల దూరం వెళ్ళిన తర్వాత అయోధ్య వైపుగా మిథిల నుంచి అక్కడ నృపశ్రేష్ఠుడు అయిన దశరథ మహారాజుకి కొన్ని ఘోరమైన అపశకనాలు కనిపిస్తున్నాయి. నత్వా వసిష్ఠం పప్రచ్చ కిమిదం మునిపుంగవ నిమిత్తానేన దృశ్యంతే విషమాని సమంతతః. ఆ కనిపించిన అపశకునాలకి వెంటనే ఆయన గురువైన వశిష్ఠుల వారికి నమస్కరిస్తూ, ఓ మునిపుంగవ, నాకు 4 వైపులా కూడా చాలా భయంకరమైన అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి, కారణం ఏమై ఉండొచ్చంటారు అని అడిగాడు. వసిష్ఠస్తామథా ప్రాహ భయమాగామి సూచ్యతే పునరప్యభయం తే అద్య శీఘ్రమేవ భవిష్యతి. వశిష్ఠుల వారు దశరథ మహారాజుకి ఇలా చెప్పారు. ఈ అపశకునాల చేత రానున్న భయాన్ని సూచిస్తూ ఉన్నది, కానీ త్వరగానే భయం తొలగిపోవటానికి కూడా మనకి ఇక్కడ తెలుస్తున్నది. అంటే ఆపద పొంచి ఉన్నదన్నది కనిపిస్తుంది, కానీ అది ఎంతో కాలం ఉండదు, దాని నుంచి బయటపడిపోతాం అన్నది కూడా అక్కడ తెలుస్తుంది అని చెప్పాడు ఆయన. మృగాః ప్రదక్షిణం యాంతి పశ్యత్వం శుభ సూచకాః ఇత్యేవం వదతస్తస్య భవో ఘోర తరుణినః. ఎందుకంటే ఇక్కడ అపశకునాలు అయితే మీకు కనపడుతున్నాయి, అలాగే శుభశకునాలుగా శుభ సూచకాలుగా ఇక్కడ జీవులు ఏవైతే ఉన్నాయో జింకలు ప్రదక్షిణంగా అవి సాగిపోతున్నాయి. ఇలా వశిష్ఠర్ వాళ్ళు తెలుపుతుండగానే చాలా తీవ్రంగా గాలి వీచటం మొదలుపోయింది. అది ఎలా అయిపోయిందంటే అలజడి లోను చేసేలాగా అంత తీవ్రంగా గాలి వచ్చింది. ముష్టశ్చక్షుషి సర్వేషాం పాంసు వృష్టిభిరద్వయన్ తతో వ్రజన్ దదర్శాగ్రే తేజోరాశిముపస్థితం. గాలి వచ్చిందంటే అర్థం ఏంటంటే దుమ్ము కూడా వస్తూనే ఉంటుంది. ఈ గాలికి తోడుగా దుమ్ము కూడా పైకి లేసి మళ్ళీ వర్షం కురిసేలాగా వర్షం కూడా కురవటం మొదలుపెట్టింది. అందరి కన్నులు కూడా మూసుకుపోతున్నాయి. గాలి కాస్త గట్టిగా మనం మనిషి ఒక ఎదురుగా నుంచుని మనం గాలి ఉఫ్ఫను మనం ఊదితేనే కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. అలాంటిది అన్ని వైపులా అన్ని దిశలా అంత తీవ్రంగా గాలి వీస్తూ ఉంటే దుమ్ము లెగుస్తూ ఉంటే అందరికీ కళ్ళు మూసుకుపోయే పైగా వర్షం పడుతూ ఉంది. ఈ ధూళి తీవ్రత తగ్గిన తర్వాత అక్కడ అందరూ కూడా వస్తున్న ఒక తేజస్సుతో కూడుకున్న తేజస్సు ఒక పక్క నుంచి వస్తున్నట్టుగా వీళ్ళందరూ కూడా చూశారు. కోటి సూర్య ప్రతీకాసం విద్యుత్పుంజ సమప్రభం తేజోరాశిం దదర్శాధ జామదగ్న్యం ప్రతాపవాన్. 1 కోటి సూర్యులు ఎలా అయితే ఒక దగ్గర ఉంటే, ఒక సూర్యుడు ఉంటేనే ఎంత తేజస్సుతో ఉంటుంది, అటువంటివన్నీ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో దానితో సమానమైన తేజస్సు కలిగినవాడు, ఆ విద్యుత్ పుంజంలాగా బాసిల్లేవాడు, తేజోరాశిభూతమయంగా ఉన్నవాడు, అటువంటి వాడు అక్కడి నుంచి వస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే నీలమేఘ సభం ప్రాంశుం జటామండలమండితం ధనుః పరుషుపాణించ సాక్షాత్కాల వివాంతకం. నీల మేఘాలతో ప్రకాశిస్తూ ఉండి ఒక పెద్ద శరీరంతో జటాజూటధారిగా చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. అలాగే పరశు కూడా ధరించి ప్రాణాలన్నీ కూడా నాశనం చేసేలాగా అటువంటి వాడు అక్కడ అలా కనిపిస్తూ అలా కాలుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. కార్త్యవీరాంతకం రామం దృప్త క్షత్రియమర్ధనం ప్రాప్తం దశరథస్యగ్రే కాలమృత్యుమివాపరం. కర్తవీర్య అర్జున్ని సంహరించినవాడు, గర్వానికి లోనైన శత్రువులందరినీ కూడా సంహరించేసినవాడు, జమదగ్ని యొక్క కొడుకైన పరశురాముడు ఆయన్ని అపర యముడిలాగా కనిపిస్తున్నాడు. ఆ దశరథ ముందు నిలిచి అతని ఎద్దు ఇలా చూస్తున్నారు అందరూ కూడా.
तं दृष्ट्वा भयसंत्रस्तो राजा दशरथस्तथा आर्घ्यादिपूजां विस्मृत्य త్రాహి త్రాహీతి చాబ్రవీత్. ప్రతాపవంతుడైన దశరథ మహారాజు ఆ పరశురాముణ్ణి చూడగానే భయానికి లోబడి, ఎందుకంటే ఆయన ఊరికే రాడు, పైగా ఇంతలాగా వస్తున్నాడంటే అకారణంగా అయితే రాడు, అందుకుని భయం వేసింది. ఇంతకుముందు చాలామంది క్షత్రియుల్ని చంపేశాడు, ఇప్పుడు ఏ కారణం చేత వస్తున్నాడో అని ఇప్పుడున్న అపశకనాలకు తోడుగా భయం వేసింది. అందుకుని ఆర్ఘ్య పాద్యాదులు అతన్ని అన్ని రకాలుగా పూజించుకుని ఆయన్ని మొరపెట్టుకుంటున్నాడంటే ఎటువంటి ఉపద్రవం కలగకుండా, మళ్ళీ ఎవరికి ఏమీ హాని తలపెట్టకుండా ఉండేలాగా ఆయన్ని వేడుకుంటున్నాడు దశరథ మహారాజు. దండవత ప్రణిపత్యాః పుత్ర ప్రాణం ప్రయచ్చమి ఇతి బ్రువంతం రాజానమనాదృత్య రఘుత్తమం. పరశురాముకి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి నా పుత్రుడు ప్రాణాలు రక్షించు అని ప్రార్థిస్తున్నాడు, ఆ పుత్రుడికి ఎటువంటి హాని తలపెట్టద్దు అని. ఈ విధంగా ప్రార్థిస్తున్న ఆ దశరథ మహారాజుని ఇక్కడ లెక్క చెయ్యను కూడా లెక్క చెయ్యట్లేదు పరశురాముడు. ఉవాచ నిష్ఠూరం వాక్యం క్రోధాత్ ప్రచలితేంద్రియః త్వం రామ ఇతి నామ్నా మేచరసి క్షత్రియాధమా. ఆ భర్గరాముడు, ఆయన భర్గవరాముడు అని కూడా అంటారు పరశురాముణ్ణి. క్రోధంలో ఆవేశంలో ఉండి చాలా కఠినమైన మాటలతో శ్రీరాముణ్ణి ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడేమని, క్షత్రియుల్లో అధముడు. ఇప్పుడు ఏవైనా సరే విద్యార్థుల్లో కానీ లేకపోతే శిష్యరికంలో కానీ అన్నిటిలో కానీ మూడు రకాలుగా చెప్తారు: ఉత్తముడు, మధ్యముడు, అధముడు అంటే చాలా కిందవాడు అని. ఇక్కడ క్షత్రియుల్లో కూడా అధముడు అని రాముణ్ణి సంబోధించి మాట్లాడుతున్నాడు ఆ పరశురాముడు. ద్వంద్వయుద్ధం ప్రయచ్ఛాసు యది త్వం క్షత్రియోసి వై పురాణం జర్జరం చాపం భక్తత్వం కత్తసేయుధా. నువ్వు నిజంగా క్షత్రుడు అయితే నువ్వు రాముడన్న పేరు నాది పెట్టుకుని నువ్వు చరిస్తున్నావు, అందుకని నీకు నిజంగా క్షత్రియులాగా అన్నీ ఏమన్నా ఉంటే నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి. అంటే పేరుకే నాలాగా ఉన్నావా, లేకపోతే నిజంగానే నాలాగా ఉన్నావా, నీలా బల పరాక్రమ అంతా ఉన్నాయా, అందుకు నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి అని చెప్పాడు. అస్మిస్తు వైష్ణవీ చాప ఆరోపయసి చేద్గుణం తదా యుద్ధం త్వయా సార్ధం కరోమి రఘువంశజ. ఒక్క పాతబడిన తుప్పు పట్టిన వింటిని విరిచావంటే ఎప్పుడో తాత ముత్తాతల నాటిది ఆ శివధనుస్సు. ఈ జనక మహారాజు తాతగారికి అది లభించినది, అది ఎప్పుడుదో అంతే తుప్పు పట్టిపోయిన దాన్ని నువ్వు అట్లా ఎత్తి దాన్ని ఏదో నువ్వు విరిచినట్టుగా గొప్పగా అనుకుంటున్నావేమో, నిన్నందరూ పొగుడుతున్నారు అంతదానికే. అయితే నువ్వు నిజంగా రఘువంశంలో పుట్టినవాడినవైతే, అలాగే ఈ వైష్ణవధను నా చేతిలో ఏదైతే ఉందో దీన్ని తీసుకుని సంధించి అప్పుడు చూపించు, అప్పుడు నేను నీతో యుద్ధం చేస్తా. అంటే నీకు నిజంగా అంత సత్తు ఉంటే అప్పుడు నేను నీతో యుద్ధం చేస్తాను, లేకపోతే ప్రగల్భాలతో అందరినీ నుత్తుత్తినే పొగుడుతున్నట్టున్నారు, నీకు నిజంగా అంత బల పరాక్రమాలు ఉన్నాయా అన్నాడు. नो चेत् सर्वान् हनिष्यामि क्षत्रियान्तकरोह्यहम् इति ब्रुवति वै तस्मिश्चचाल వసుధాభృశం. లేక నేను ఇప్పుడు అందరినీ చంపేస్తాను, అంటే ఇప్పుడు నాతో యుద్ధానికి పూనుకోవాలి, కాకపోతే నేను నీతో యుద్ధం చేయాలంటే నా చేతిలో ఉన్న ఈ వైష్ణవ ధనుస్సుని కూడా నువ్వు ఎత్తి పెట్టితే అప్పుడు కానీ దాన్ని నువ్వు సంధించగలిగితే కానీ నేను నీతో యుద్ధం చెయ్యను. దీనికి నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను. పైగా నేనెవరనుకుంటున్నావు, క్షత్రియుల్ని అంతం చేయటానికే ఉన్నవాడిని అని పరశురాముడు చాలా కోపంగా, ఇలా భూమి కూడా వణికిపోయేలాగా అయిపోయింది ఆయన మాటలకి. అంధకారో బభూవాత సర్వేషామపి చక్షుషాం రామో దాశరథిద్వీరో వీక్షతం భార్గవం వృషా. అలా చీకట్లు అక్కడ మొత్తం కూడా ఆవరించి, ఎందుకంటే అక్కడ దుమ్ము లేచింది, వర్షం పడింది, ఇవన్నీ చెప్పారు. అలాగా చీకట్లు కమ్ముకున్నాయి.
అందరూ కూడా ఇంక ఏం చెయ్యాలి అన్నట్టుగా తోచని పరిస్థితిలో ఉన్నారు. భయానికి లోబడిపోయి ఉన్నారు. అంత దశరథ తనయుడైన శ్రీరాముడు ఇక్కడ ఆ రాముడు పరశురాముడి వైపు చూస్తూ ఆ రోషపూర్వకంగానే చూస్తూ ఉన్నాడు. ఆ పరశురాముడు కూడా రాముడి వైపు రాముడు కూడా అలాగే చూశాడు. ధనురాచిధ్య తదద్దస్తాధారోప్య గుణమంజస తునీరాద్ బాణమాదాయ సంధాయ కృష్య వీర్యవాన్. ఇక్కడ ధనస్సుని పట్టుకుని అక్కడ ఉన్న పరశురాముడిని చూస్తూ రాముడు అతని చేతిలో ఉన్న ధనస్సుని వెంటనే లాగుకుని అనాయాసంగా అంటే చాలా ఈజీగా సునాయాసంగా దానికి నారిని జోడించేసి అందులోంచి మళ్ళీ ఆ తురిణముల్లోంచి బాణాలు కూడా తీసి సంధించి లాగి పట్టుకున్నాడు రాముడు. ఈ లాగుబట్టుకుని భృగీనందుడు అంటే ఆ పరశురాముడితో మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు రాముడు. ఉవాచ భార్గవం రామం శృణు బ్రాహ్మణ్ వచో మమ లక్ష్యం దర్శయ బాణస్య హ్యమోఘో మమ సాయకః. ఇప్పుడు నా చేతిలో ఉన్న ధనస్సుని కనుక నువ్వు పట్టుకుని దీన్ని నారి సంధించగలిగితే అప్పుడు నీతో యుద్ధం చెయ్యగలనా లేకపోతే చెయ్యక్కర్లేదా అన్నది ఆలోచిస్తానని చెప్పాడు. రాముడు ఒక్కసారిగా అది మొత్తం లాక్కున్నాడు. లాక్కుని ఎప్పుడైతే దాన్ని నారిని జోడించాడు వెంటనే బాణాన్ని ఎక్కుపెట్టి లాగిపెట్టి ఏం మాట్లాడుతున్నాడు. ఓ భూసురోత్తమ, నా మాట జాగ్రత్తగా విను. ఏమని? నా బాణము చాలా అమోఘమైందంటే నిజంగా రాముడు గురి తప్పేవాడు కాదు. వెయ్యనే వెయ్యడు, వెయ్యటానికి పూనుకుని ఒక్కసారి గురి పెట్టాడంటే అది మళ్ళీ గురి తప్పే అవకాశం లేదు. అందుకే దీనికి వెంటనే లక్ష్యాన్ని చూపించి ఇది ఎక్కడ వెయ్యాలని వెంటనే చెప్పు. ఎందుకంటే నీ మాట అవ్వకముందే ఈ బాణం వెళ్ళిపోయి కూడా గురిని కొట్టుకుంటుంది. అందుకే నాది లక్ష్యం తప్పనిది. అందుకు దీన్ని ఎక్కడ పెట్టి కొట్టాలో నాకు త్వరగా చెప్పు అన్నాడు. లోకాన్ పాదయుగం వాపి వద శీఘ్రం మమాజ్ఞయ అయం లోకః పరో వాత త్వయా గంతుం న శక్యతే ఏవం త్వం హి ప్రకర్తవ్యం వద శీఘ్రం మమాజ్ఞయ ఏవం వదతి శ్రీరామే భార్గవో వికృతాననః. పైగా ఇది ఎక్కడయ్యాలో చెప్పని మళ్ళీ దానికి కూడా ఆయన ముందే చుండి చెప్పాడు. ఏమని? ఇంతకాలం తపస్సు చేసిన ఫలితంగా నువ్వేదైతే పుణ్యలోకాలకు కూడా వెళ్ళగలిగేలాగా గతిని పొందావో దాన్ని తొలగించాలా ఈ బాణాన్ని వేసి నీ పాదాల దగ్గర ఆ గతిని అంటే ఎక్కడికన్నా వెళ్ళిపోగలడు. భూమంతా కూడా చాలా చక్కగా సంచరించగలడు. అలాంటిది ఆ గతిని తొలగించమంటావా అంటే ఈ పుణ్యలోకాలకి చేరుకునేలాగా ఇంతలాగా తపస్సు చేసి ఏదైతే పుణ్య ఫలితాన్ని పొందాడో అది మొత్తం ఒకేసారి తొలగించనా? అలాగే భూమి మీద ఎక్కడికన్నా చాలా చక్కగా నువ్వు సంచరించగలవు, అందుకుని అది నేను తొలగించనా? ఈ రెండిటిలో ఏదో ఒకటి త్వరగా చెప్పు, ఇది నా ఆజ్ఞ. ఇంకా ఇప్పుడు నేనేమి చెయ్యాలి? త్వరగా చెప్తే వెంటనే బాణాన్ని వేసేస్తానని ఇలా శ్రీరాముడు పలుకుతూ ఉండగానే ఆ భార్గవరాముడు అంటే పరశురాముడు యొక్క ముఖంలోంచి తేజస్సు అంతా కూడా తొలగిపోయింది. ఆ ధనస్సు పట్టుకున్నంత వరకు తేజస్సు ఉంది. ఆ ధనస్సు ఎప్పుడైతే రాముడు తీసుకున్నాడు, రాముడు తీసుకుని సంధించడానికి ప్రయత్నంగా ఉన్నాడు, అంతేగాని ఇంకా సంధించలేదు. ఆ ధనస్సు తొలగిపోగానే తేజస్సు కూడా తొలగిపోయింది. పరశురాముడు చేతిలో ఉన్న వైష్ణవ ధనస్సు కారణంగా వచ్చిన తేజస్సు ఆ రాముడు పట్టుకోగానే ఆ రఘురాముడికి చేరుకుంది. అందుకే ఇక్కడ విష్ణు అంశకి దూరం అయిపోయాడు. అందుకని ఇప్పుడు సాధారణ బ్రాహ్మణుల్లాగే మిలిగిపోయాడు ఆ పరశురాముడు. సంస్మరాన్ పూర్వవృత్తాంతమిదం వచనమబ్రవీత్ రామ రామ మహాబాహో జానిత్వం పరమేశ్వరం. ఒక్కసారిగా అంశ తొలగిపోయిన తర్వాత ఇప్పుడు ఇది పరమార్థంతో ఆధ్యాత్మిక చింతనతో ఉన్న జ్ఞానం కానీ ఇవన్నీ వచ్చి తొలగిపోవటం తర్వాత లౌకికంగా అయినా సరే మనకేదో కొద్దిగా తెలుసు లేదా మనకేదో కొద్దిగా విద్య వచ్చిందో ఇంకొకటి వచ్చింది ఏదైనా వచ్చిందేసరికి ఏమవుతుంది? అహంకారం వస్తుంది. పైగా ఇది ఇంకెవరి దగ్గర లేదనేసరికి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. చూసావా నేనేం చేస్తున్నాను, చూసావా నాకు ఇది వచ్చు, చూసావా చూసావా అని మనకి మనమే అంటే పబ్లిసిటీ ఒకడివ్వటం వేరు, మనకి మనమే ఇచ్చేసుకుంటూ ఉంటాం. ఇంతలా చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఒక్కొక్క కాలానుగుణంగా దేనికైతే కానీ ఒక విద్యకు కానీ ఒక గురువుకు కానీ నువ్వు నిజంగా ఆ ధర్మాన్ని పాటిస్తూ నువ్వు అంత గౌరవం ఇచ్చినప్పుడు ఆ విద్య నీ దగ్గర ఉంటుంది. దాన్ని దుర్వినియోగం చేసినా లేకపోతే తూలనాడినట్టుగా ఇతరులతో నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు అన్ని కారణాల కారణంగా ఏమవుతుందంటే ఎన్ని విద్యలు అభ్యసించి ఉన్నప్పటికీ కూడా
ఈ వికారాల కారణంగా అవి మన నుంచి తొలగిపోతాయి. ఈ తొలగిపోయేటప్పుడు ఏమవుతుంది అంటే, మళ్ళీ ఏవీ లేని స్థితికి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా అహంకారపూరితంగా ఉండి చేశాడంటే మళ్ళీ ఇక్కడ ఏ కారణం లేకుండా ఒక కార్యం జరగదు. ఇక్కడ మళ్ళీ మనకి చాలా అవతారాల రూపంలో కూడా పరశురాముడు రూపంలో ఉన్నది కూడా మరి పరమాత్మే అంటారు. ఎలా అయితే శివధనస్సు ఎక్కుబెట్టగలిగాడు రాముడు అంటే అక్కడ ఉన్నది ఏంటి అంటే ఆ శివం మళ్ళీ విష్ణువు రెండు ఒక్కటే. ఇక్కడ వైష్ణవ అంటే శివధనస్సు ఎత్తగలిగిన వాడు ఇక్కడ వైష్ణవాన్ని కూడా ఎక్కువ పెట్టగలడు, దాన్ని నారి సంధించగలడు. అది తానే ఇది తానే ఉన్నది తానే, తనని తానే చెప్పుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు ఏదైనా సరే పాలల్లో పాలు కలిసిపోతాయి, నీళ్ళల్లో నీళ్లు కలిసిపోతాయి. నీళ్ళల్లో తీసుకొచ్చి నూనె వేస్తే కలుస్తుందా? కలవదు. అలాగే ఇప్పుడు పరమపదం పొందుతున్నారు కొంతమంది అని చెప్తాం. ఎప్పుడు పొందుతున్నారు? ఆ పరమాత్మనే సర్వకాలాలలో సర్వ అవస్థల్లో కూడా బతికి ఉండగానే జీవన్ముక్త స్థితికి చేరుకున్న ఆ భక్తులే అందులో కలుస్తారంటే ఇక్కడ తనకి పరమాత్మకి భేదం లేకుండా మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా ఏమని, బుద్ధిమంతుల్లో బుద్ధికి కారణం పరమాత్మ, జ్ఞానవంతుల్లో జ్ఞానానికి కారణం పరమాత్మ. అలాగే నా భక్తుల్ని పూజిస్తే నన్ను పూజించినట్టే. అంటే ఆ భక్తుడు ఎంత పరిపక్వత స్థితిలో చెంది ఉండాలంటే పరమాత్మకి తనకి భేదం లేదని పరమాత్మే స్పష్టం చేశాడు. ఆ స్థితికి చేరుకున్న వాడే పరమాత్మతో సమానము. అందరం అక్కడి నుంచే వచ్చాం, అందరూ దాని చేతనే ఇంకా జీవించి ఉన్నాం. అయినప్పటికీ కూడా దాని ఎరుక మనకి లేదు, అవగాహన లేదు, అజ్ఞానం ఇంకా మనకు ఉన్నది. జ్ఞానం పూర్ణంగా వచ్చిన వాళ్ళం కాదు మనము. కానీ ఇక్కడ ఆ పరశురాముడు రూపంలో ఉన్నది తానే, ఇక్కడ రామావతారంలో ఉన్నది తానే. అందుకే వెంటనే ఇక్కడ పరశురాముడికి పూర్వ వృత్తాంతం కూడా అక్కడికి గుర్తొచ్చింది. ఆ స్మరించుకుని మళ్ళీ ఇలా చెప్తున్నాడు, రామా మహాబాహో, నిన్ను నేను పురాణ పురుషుడిగా జగత్తుని సృష్టికి కారణమైన వాడిగా ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అంటే ఇంతకుముందు తెలుసుకోలేకపోయాను. పురాణపురుషం విష్ణుం జగత్సర్గాలయోద్భవం బాల్యేహం తపసా విష్ణుమారాధయితుమంజసా చక్రతీర్థం శుభం గత్వా తపసా విష్ణుమన్వహం అతోషయం మహాత్మానం నారాయణ మనన్యదిః. కాలానుగుణంగా కొన్ని మర్చిపోతూ ఉంటాం, కాలానుగుణంగా పైగా ఉన్న పుణ్యకర్మల కారణంగా మళ్ళీ పరమాత్మ యొక్క అనుగ్రహం కారణంగా కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. మనకి ఈరోజు జరిగింది ఒక క్షణం ముందు జరిగింది కూడా మనకి గుర్తుండదు. పైగా లౌకికమైన వ్యామోహాలు ఉన్నవాడికి పనికిరాని గుర్తుంటాయి, కానీ పనికి వచ్చేది అసలు గుర్తుండే అవకాశమే లేదు. ఇక్కడ ఏది గుర్తొచ్చింది అంటే పురాణ పురుషుడిగా గుర్తుంచుకోవటమే కాకుండా మళ్ళీ తన ఇంతకు ముందు జరిగిన ఒక వృత్తాంతం కూడా గుర్తొచ్చింది. పురాణ పురుషుడే కాకుండా అంటే పరమాత్మ యొక్క రూపమే నువ్వు, ఈ జగత్తుని సృష్టిస్తున్న వాడివి నువ్వు, స్థితికి కారణమైన వాడివి నువ్వు, లయానికి కారణమైన వాడివి నువ్వే, పరమేశ్వరుడైన విష్ణువుగా వెలసింది కూడా అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నా చిన్న వయసులో నేను ఎప్పుడైతే తపస్సు చేశానో నీకు ఆ విష్ణువుని ఆరాధించుట అలా చెయ్యగా పవిత్రమైన చక్రతీర్థాన్ని చేరుకుని ప్రతిరోజు ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసి ఆ నారాయణ్ణి ప్రసన్నుణ్ణి నేను చేసుకున్నాను. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో 7 సర్గాలు 22 శ్లోక సంపూర్ణం.